మరి అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సంఘములో మనం కూడుకునేటప్పుడు మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి వారు కూడా చక్కగా మాస్కులు ధరించి ఆరాధనకి రావాలి. చక్కగా మాస్కులు ధరించి ఆరాధనకి రావాలి. శానిటైజర్ చేసుకుని చక్కగా ఆరాధనలో దూరంగా కూర్చుని మనం ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి క్షేమం కనుక. మరి మన జీవితంలో దేవుడు ఎంతో ఈ రెండు నెలలు కూడా దేవుని సన్నిధికి దూరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ త్వరగా మార్గాలు ప్రభు తెరిచాడు. మరి ఎంతో సంతోషకరమైన విషయం ఇది. అందుని బట్టి మరోసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరు కూర్చున్న స్థలాల్లోనే చక్కగా మీరు బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీ మాటలు వినాలని మేము అందరం ఆశపడుతున్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. శ్రేష్టమైనటువంటి నాయనా నీ ఉన్నతమైన ఉపదేశం అయా తండ్రి మాకు అందించండి. మా ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం మాకు దయచేయమని లైవ్లోకి వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తుతిస్తున్నా. ఇంకా లైవ్లోకి రావాల్సిన బిడ్డలందరూ కూడా లైవ్లోకి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి మనం చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడని అనబడుటకు యోగ్యుడను కాను. అందరూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, యేసయ్య తన పరిచర్య చేయడానికి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, పరలోక రాజ్యానికి జనులను సిద్ధపరచడానికి దేవుని పరిచర్య నిమిత్తము 12 మంది అపోస్తులను ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది అపోస్తుల ద్వారా ఆయన యెరూషలేములో సంఘము కట్టడం ప్రారంభించబడింది. అపోస్తులందరూ కూడా ఆ దినాల్లో పరిచర్య చేస్తుండగా సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది. యేసు ప్రభు శిలువను గురించిన వార్తను వాళ్ళు ప్రకటన చేస్తుండగా వేవేల మంది సంఘంలో చేర్చబడతా ఉన్నారు. సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘము నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ దినాలలో దేవుని బిడ్డలారా, మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఆ దినాల్లో ఏం చేస్తూ ఉండేవాడంటే సంఘమును హింసించేవాడుగా ఉన్నాడు.
అపోస్తులు పరిచర్య చేస్తుండగా, సంఘమును కడుతూ ఉండగా, సంఘ పరిచర్యను విస్తరింప చేయడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉండగా, ఆ దినాల్లో పౌలు సౌలుగా ఉన్న దినాలలో సంఘమును హింసించేవాడుగా, బాధపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి, మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అపోస్తులందరూ పరిచర్య చేస్తూ సంఘాన్ని కడుతుంటే ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడంటే సంఘమును పాడు చేసేవాడుగా ఉన్నాడు. ఇంటింటా ప్రజలు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నారో, కూడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రార్థన జరగకుండా ఆటంకపరుస్తూ వాళ్ళని చెదరగొడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళని హింసించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా అతను ఏం చేస్తున్నాడంటే దేవుని సేవకులను చంపేవాడుగా, వాళ్ళని చెరసాలకి ఈడ్చేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలిమ్మని అడిగెను. చూడండి, దేవుని యొక్క సేవకులను, ఆయన శిష్యులను బెదిరించడానికి, హత్య చేయడమే అతనికి ప్రాణాధారమైనట్లుగా సంఘమును పాడు చేయువాడుగా ఉన్నాడు సౌలు. అపోస్తులు సువార్తను ప్రకటించి ప్రజలను రక్షణలోకి నడిపిస్తూ ఉండగా, ఈ దైవచరుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాలలో సంఘమును పాడు చేస్తూ, దేవుని సేవకులను దూషిస్తూ, హింసిస్తూ, అవసరమైతే వాళ్ళని చంపుతూ, వాళ్ళ చెరసాల్లో వేయిస్తూ ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలందరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేని బిడ్డలారా, అటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి పౌలును దమస్కు ప్రాంతంలో దేవుడు దర్శించాడు. దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నటువంటి సౌలును దమస్కు మార్గంలో ప్రభు దర్శించాడు. గొప్ప వెలుగు కలిగింది. ఆ వెలుగు కలిగినప్పుడు దేని బిడ్డలారా, అతడు ప్రభుని చూడగలిగాడు. ప్రభు ఎప్పుడైతే ప్రభుని చూశాడో అప్పుడు వెంటనే, ప్రభు నువ్వెవరు అంటున్నాడు యొక్క సౌలు. అప్పుడు ఎమ్మటే ప్రభు అన్నాడు, నువ్వు హింసించుచున్న యేసునని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో, అతని మనోనేత్రాలు వెలిగించాడో, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి అతడు మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను పొంది దేవుని బిడ్డగా అతను మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డగా మార్చబడ్డం మాత్రమే కాదు, దేవుడు ఘనమైన సేవకి ఆ యొక్క సౌలుని ఏర్పరచుకొని, సౌలుని పౌలుగా మార్చుకుని, దేవుడు తన ఘనమైన సేవకి మరి ఆ యొక్క పౌలుని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు ఉన్నతమైనది. దేవుని యొక్క సంకల్పము ఉన్నతమైనది. ఏ వ్యక్తి అయితే సంఘాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే సంఘమును హింసించేవాడుగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా మరి వాళ్ళకి ఆటంకపరుస్తూ ఉన్నాడో, అట్టి వ్యక్తిని ప్రభు దర్శించి అట్టి వ్యక్తి ద్వారానే దేవుని పరిచర్య జరుగునట్లుగా దేవుడు కృపానుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు అతడు రక్షణ పొందిన తర్వాత, అతను పరిచర్యలోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పౌలును దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే, అపోస్తులందరికన్నా కూడా ఎక్కువగా దైవజనుడైనటువంటి పౌలు వాడబడ్డాడు. అపోస్తులందరికన్నా కూడా దైవజనుడైన పౌలు ఎక్కువగా పరిచర్య చేశాడు. యూదుల మధ్యన పరిచర్య చేయడానికి పేతురుని దేవుడు అభిషేకించి ఉండగా, అన్యజనుల మధ్యన పరిచర్య చేయడానికి దేవుడు దైవజనుడైనటువంటి పౌలును దేవుడు అభిషేకించి ఉన్నాడు.
పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ పట్టణంలో అడుగుపెట్టినా ఆ పట్టణంలో వేవేల ప్రజలు ప్రభు యొద్దకు నడిపించేవాడు. ఆ ప్రాంతాల్లో సంఘాలు కట్టబడి నానాటికి సంఘము పౌలు ద్వారా విస్తరింప చేయడం జరిగింది. సౌలుకి దేవుడు దేని బిడ్డలారా ఆయన వెనవెంట ఉండి సౌలుని పౌలుగా మార్చి పౌలుని బలపరుస్తూ ఆయన పనిలో బలంగా వాడుకుని పౌలు ద్వారా దేవుని యొక్క పరిచర్యను దేవుడు విస్తరింప చేయడం ప్రారంభించాడు. దైవజనుడైనటువంటి పౌలు అంటాడు, పూర్వము నేను దూషకుడై ఉన్నాను, పూర్వము నేను హింసకుడునై ఉన్నాను. చదవండి ఆ మాటలు కూడా. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడునై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పూర్వము పౌలు దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్నాడు. అటువంటి పౌలును దేవుడు ఏర్పరచుకుని తన ఘనమైన పరిచర్యను ఆ యొక్క దైవజనుడికి దేవుడు అప్పగించి ఆ యొక్క పౌలు ద్వారా దేవుడు బలమైన పరిచర్యను దేవుడు జరిగించాడు. దైవజనుడైనటువంటి పౌలు అపోస్తులందరికన్నా కూడా ఎక్కువ పరిచర్య చేశాడు. ఎక్కువ పరిచర్య చేసి దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలారా భయంకరమైన శ్రమలు అనుభవించాడు, భయంకరమైనటువంటి శోధనలు అనుభవించాడు. దైవజనుడైన పౌలు జీవితాన్ని మనం గమనించినప్పుడు దైవజనుడు పౌలు జీవితంలో మరి అనేక సార్లు చెరసాల్లో వేయించబడ్డాడు. మరి అనేకమైనటువంటి శ్రమలు ప్రభు నిమిత్తం పరిచర్య నిమిత్తము అతను అనుభవించడం జరిగింది. చూడండి, ఆ యొక్క శ్రమలను కూడా అతడు పడినటువంటి ఇబ్బందులన్నిటిని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిట్టిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ నదుల వలన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములలో ఆపదలలోనూ అరణ్యములో ఆపదలలోనూ సముద్రములో ఆపదలలోనూ కపట సహోదరుల వలన ఆ ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ప్రభు కొరకు అనేకమైన శ్రమలు అనుభవించాడు. ప్రభు కొరకు సంఘ పరిచయ నిమిత్తము దేవుని సంఘము కట్టబడడానికి ఎంతగానో దైవజనుడు ప్రయాసపడ్డాడు. దైవజనుడు అయినటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును ఎంతగా అయితే హింసించేవాడుగా ఉన్నాడో, సంఘములో ఉన్నటువంటి బిడ్డలను ఎంతగా అయితే బాధ పెట్టేవాడుగా ఉన్నాడో, అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని సంఘమునకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా దేవుడు సౌలును పౌలుగా మార్చి వేశాడు. హల్లెలూయా. అపోస్తలులందరికన్నా పౌలు ఎక్కువ పరిచర్య చేశాడు. అయినప్పటికీ కూడా మనం మొదటి చదివిన వాక్యం అంటున్నాడు, నేను అపోస్తులని పిలువడానికి యోగ్యుడను కాను. చదవండి మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను అపోస్తులందరిలో తక్కువ వాడును. చూసారా,
ఇంత ఘనమైన పరిచయం చేసినటువంటి పౌలు ఏమంటున్నాడు? అపోస్తులందరిలో కల్లా నేను తక్కువ వాడను. తను తాను తగ్గించుకుంటున్నాడు. పౌల్లో ఉన్నటువంటి చక్కటి లక్షణం ఏంటంటే పౌలు తను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తులను పిలువబడడానికి నేను యోగ్యుడు కాను. అపోస్తులుగా ఉండడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుడు కాను. అపోస్తులందరిలో నేను తక్కువ వాడను. దేని బిడ్డారా, పౌలు తను తాను తగ్గించుకుంటున్నాడు. పౌలు దేవుడికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ దేవుడు తనని ఏర్పరచుకున్నాడు. అలాగే ఒకప్పుడు మనం కూడా లోకంలో పాపంలో జీవించిన ప్రజలమే, అన్యజనులుగా బ్రతికినటువంటి వారమే, అన్యుల ఆచారాలు చేసినటువంటి వారమే, అపవిత్రమైన కార్యక్రమంలో పాలు పంపులు పొందినటువంటి వారమే. అయినప్పటికీ కూడా మనందరినీ దేవుడు ఏర్పరచుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడిగి మనందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఇది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. దేని బిడ్డారా, లోకములో గనులైన వారిని దేవుడు ఏర్పరచుకోలేదట. లోకంలో గొప్పవారిని దేవుడు ఏర్పరచుకోలేదట. నీచులైన వారిని, తృణీకరించబడినటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ దైవజనుడైన పౌలు దేవుడి కొరకు బలమైన సాధనముగా వాడబడ్డాడు. దేవుడి కొరకు బలమైన పరిచర్య జరిగించిన దైవజనుడు. ఈ దైవజనుల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతనికి ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్ని యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ, దేవుడి యొక్క ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో ఉన్నతమైన అనుభవానికి ఎదిగినప్పటికీ కూడా ఈ యొక్క దైవజనుడు తనకున్నటువంటి స్థితి అంతటిని బట్టి అతను అతిశయపడట్లేదు, కానీ తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కలిగి ఉండవలసిన లక్షణం ఇది. మనం దేవుని యొక్క పరిచర్యలో మనము వాడబడే పాత్రలుగా ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఉండవలసినటువంటి ఒక చక్కటి లక్షణం ఏంటంటే మనము తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారమై ఉండాలి. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. మనలను మనమే హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గించేస్తాడు. ఇప్పుడు మనం తగ్గించుకుంటే ద్వారా మనం దీవించబడతాం. మనం దేవుని సన్నిధిలో దీనులుగా ఉండడం ద్వారా కృప పొందుకుంటాము. యేసు ప్రభు కూడా ఒక రోజున యేసు ప్రభు ఆయన శిష్యులందరితో కలిసి భోజనం చేసేటప్పుడు వాళ్ళందరూ భోజనానికి కూర్చుని ఉండగా యేసయ్య తన పై వస్త్రాన్ని తీసి మరి ఒక టవల్ తీసుకుని నడుముకు చుట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఆ శిష్యుల పాదాలన్నీ వరుసగా కడగడం ప్రారంభించాడు. శిష్యుల పాదాలన్నీ కడిగి తుడుస్తూ ఉన్నాడు. దేని బిడ్డారా, వాళ్ళందరికీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇది వాళ్ళ పాదాలన్నీ తుడిచిన తర్వాత ప్రభు వాడితో ఏం చెప్తున్నాడంటే, నేను మీకు చేసినట్లుగా మీరు కూడా ఒకరికి ఒకరు చేయండి అని ప్రభు చెప్పాడు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. యేసయ్య ఎవరు? సమస్తమును కలగ చేసిన దేవుడు. ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసైనటువంటి దేవుడు, రక్తమాంసములు కలిగిన వాడుగా మన మధ్యకు దిగి వచ్చి కృపాసత్య సంపూర్ణగా నివసించినటువంటి ఆయన తన పరిచర్య కొరకు దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ శిష్యుల పాదాలు కడిగి అంత తగ్గించుకుంటున్నాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, ఆ శిష్యుల పాదాలు కడిగి తుడిచిన తర్వాత ప్రభు వారితో చెప్పిన మాటలు కూడా మనం చదువుదాం. చూడండి, అదే అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని
మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనందరూ కూడా తగ్గింపు జీవితం కలిగిన వారుగా ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. శిష్యులకు చెప్తున్నాడు. ఆ దినాల్లో శిష్యులకు కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఈరోజు సంఘాల్లో కూడా నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘంలో ఎవరు గొప్ప అంటే దేవుడే గొప్ప. మనందరూ కూడా దేవుని బిడ్డలమైన మన సహోదరులమై ఉన్నాం. యేసు అంటున్నాడు, యజమానుడు కంటే దాసుడు గొప్పవాడు కాదు కదా. మన యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఆయనే పాదాలు కడుగుతుంటే మన జీవితాలు ఎంతటివి, ఏమాత్రమేవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము తగ్గింపు జీవితం కలిగిన వారుగా ఉండాలి. మన తోటి వారి ఎడల, మన ఎదుటి వారి ఎడల మనము దీనత్వం కలిగిన వారుగా ఉండాలి. తగ్గింపు జీవితం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మనకి ఎన్ని విషయాల్లో ఆధిక్యతనిచ్చినప్పటికీ, ఎంత ఘనతనిచ్చినప్పటికీ, పరిచర్యలో వాడబడే పాత్రలుగా దేవుడు మనకి ఉంచినప్పటికీ, ఎంత అభిషేకం చేత మనం నింపినప్పటికీ, ఆయన పరిచర్యలో మన ధనము, మన బలమును దేవుడు వాడుకుంటున్నప్పటికీ కూడా, ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉందుముగాక. ఎవరికి దేవుడు కృపణిస్తున్నారంటే, ఆయన దీనులకు మాత్రమే కృపణిస్తాడు. అహంకారులను ఆయన ఎదిరించేవాడై ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మనలో ఉన్న గర్వమును తీసివేసుకొందుముగాక. ఆయన పాదాల దగ్గర దీనులమై ఉందుముగాక. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా దీనత్వం కలిగిన వారు కావాలి. తగ్గింపు జీవితం కలిగిన వారు కావాలి. యేసయ్య తగ్గించుకుంటున్నాడు. దైవజనుడు పౌలు కూడా తగ్గించుకున్నాడు. అపోస్తుడు అని పిలువబడుటకు నేను యోగ్యుడను కాదు, అపోస్తులందరిలోకి వెళ్ళా నేను తక్కువ వాడను. ఈరోజు మనం కలిగినటువంటి రక్షణ అది దేవుని కృప. చూడండి, మరో మాట కూడా మనం చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఎందుకనగా మనము కూడా మునుపు, అనగా యేసు ప్రభుని ఎరుగక మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ అటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం, అటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ మనం రక్షించబడ్డామంటే, దేవుని కృప మనం రక్షించబడ్డామంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయడం ద్వారాను మనలను రక్షించెను. ఈరోజు మనం రక్షించబడ్డామంటే అది దేవుని యొక్క కనికరం. ఆయన కనికరం చూపించాడు కనుక, ఆయన రక్తము కార్చాడు కనుక, ఆయన చిందించిన రక్తము ద్వారా, కడగబడుట ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలగచేయడం ద్వారాను మనం రక్షించబడిన వారమై ఉన్నాము. ఇది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. అతిశయించడానికి మనలో ఏ గొప్పతనము లేదు. మందిరానికి వచ్చినటువంటి మనము బాగా పాడొచ్చు, పరిచయలో బాగా వాయిద్యాలు వాయించవచ్చు,
దేవుని బిడ్డలారా, పరిచర్యకి మనం విలువైన కానుకలు తీసుకుని వచ్చి ఇవ్వచ్చు. పరిచర్యలో మనం దేవుని కొరకు మరి ఏ పనిలో మనం వాడబడుతున్నటువంటి వారమైనా, దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పౌలుని దేవుడు మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను యోగ్యుడను కాదు, అపొస్తలులందరిలోకెల్లా నేను చివరి వాడును. తగ్గించుకుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. అపొస్తలులందరిలో కల్లా నేను చివరి వాడను, తగ్గించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన సన్నిధిలో కృప పొందినట్లుగా తగ్గింపు జీవితమును కలిగి ఉందుముగాక. దీన వస్త్రములను ధరించుకొందుముగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని కృప పొందినట్లుగా, దేవుని దీవెనలు పొందినట్లుగా ఆయన బలమైన హస్తము కింద దీనులమై ఉండాలి. ఆయన బలమైన హస్తం కింద ఎట్లా ఉండాలంట? దీనులుగా, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. చదవండి, ఆ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. దేవుడు తగిన సమయమందు మన హెచ్చించినట్లుగా మనం ఎట్లా ఉండాలా? దీనులుగా ఉండాలి. ఆయన బలమైన హస్తం కింద, అనగా ఆయన నడిపింపు కింద, ఆయన అధికారం కింద, ఆయన ఏలుబడి కింద, ఆయన ప్రభుత్వం కింద మన ముందుముగాక. అతిశయించడానికి మనలో ఏమీ లేదు, అతిశయించడానికి మనలో ఏమీ లేదు. దైవజనుడైన పౌలు మనకి మాదిరిగా కనబడుతున్నాడు ఈ రోజున. యేసయ్యే మనకి మాదిరిగా కనబడుతున్నాడు ఈ రోజున. యేసయ్య తను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనలో కూడా తగ్గింపు రావాలి. దైవజనుడైన పౌలు ఎన్ని యోగ్యతలు కలిగినప్పటికీ, అపోస్తలులందరికంటే గొప్పగా వాడబడినప్పటికీ కూడా అతడు తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను అపోస్తలుని పిలువబడడానికి యోగ్యుడను కాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ యొక్క పరిచర్య అయినా కూడా అది దేవుని యొక్క కృప అనుకోవాలి మనం. దైవజనుడైన పౌలు తను తాను తగ్గించుకుంటూ అంటున్నాడు, నేను యోగ్యుడను కాను. దేవుని పరిచర్యలో మనం వాడబడుతున్నప్పుడు ప్రజలు వచ్చి మన అంటారు, అయ్యా మీరు పరిచర్య బాగా చేస్తున్నారు, పాటలు బాగా పాడుతున్నారు, వాయిద్యాలు బాగా వాయిస్తున్నారు, మీరు మందిరానికి వస్తువులు కొనిపెడుతున్నారు, మందిరానికి అది చేస్తున్నారు, సేవకులకి ఇది చేస్తున్నారు, దేవుడు పరిచర్యలు ఇట్లా ఉంటున్నారు, అట్లా ఉన్నారు. ప్రజలు మన దగ్గరికి వచ్చి మన పొగుడుతారు. అప్పుడు మనం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, నేను యోగ్యుడను కాను. పౌలు అంటున్నాడు, నేను అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను. అపోస్తలుని పిలువబడడానికి నేను యోగ్యుడను కానయ్యా. దేవుని జనాంగంగా ఉండడానికి నేను యోగ్యుడను కాను. దేవుని బిడ్డగా ఉండడానికి నేను యోగ్యుడను కాను. నేను హింసకుడను, హానికురుడను, దూషకుడను. సంఘాన్ని హింసించే పౌలుని దేవుడు సంఘమును కట్టే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. లోకంలో పాపంలో బ్రతుకుతున్న మనందరినీ కూడా దేవుడు పిలిచి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టి మన కుటుంబాన్ని కాచి కాపాడి నడిపిస్తా ఉన్నాడు. కరోనా వ్యాధి దేశమంతా ప్రపంచమంతా విస్తరిస్తున్న సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని ఒక్కరిని కూడా తాకకుండా దేవుడు కాపాడాడు. రెండు చేతులు పైకెత్తేసరికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన బిడ్డలైన ఆయన తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కాచి కాపాడాడు. ఎంత క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు పౌలు మాట్లాడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే
అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్తున్నాడు దైవజన పౌలు, నేను ఏమై ఉన్నానో దేవుని కృపయే. దేవుడి ఘనమైన పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఆయన కృపనిచ్చాడు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప నిష్ఫలము కాలేదు. ఆ కృపలో నేను వాడబడ్డాను. అతను ఏమంటున్నాడు? అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. అది వాస్తవం. కానీ మరలా ఏమంటున్నాడు? ప్రయాసపడినది నేను కాదు, దేవుని యొక్క కృపయే. ఈరోజు మందిరానికి వస్తున్నటువంటి మనము మందిరంలో పరిచర్య ఏదైనా చేయగలిగామంటే, అందరికీ వచ్చినటువంటి బిడ్డలందరికీ ఆహారం వండగలిగామంటే దేవుడు నాకు ఇచ్చిన కృపయ్యా ఇది. పాత్రలు కడగలుగుతామంటే దేవుడు నాకు ఇచ్చిన కృపయ్యా ఇది. కూడికలు జరుగుతున్నప్పుడు మైక్ సిస్టమ్స్, లైటింగ్ అన్ని పెడుతున్నామంటే దేవుడు నాకు ఇచ్చిన కృప. వాయిద్యాలు వాయించగలుగుతున్నామంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప. అతిశయపడడానికి వీలు లేదు. దేవుడి బిడ్డలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఆయన బలమైన హస్తం కింద దీనులుగా ఉండాలి. మనకి ఏ యోగ్యత కలిగినా ఆ యోగ్యతను బట్టి మనం చెప్పవలసినటువంటి మాట, దేవుడు నాకు అనుగ్రహించిన కృప ఇది. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? మనకి ఏ యోగ్యత కలిగిందంటే అది దేవుడు కృప వల్ల కలిగిందండి. ఏ చదువు లేదు, సంధ్య లేదు, ఏ బైబిల్ కాలేజీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఘనమైన పరిచర్య దేవుడు పిలిచాడు. నేను ఒకటే అడిగా, పరిచర్య కావాల్సిన సామర్థ్యాలు నాకు ఈ ప్రభా, పరిచర్య కావాల్సిన కృపని ప్రభా, నీ ఉపదేశ క్రమంలో సంఘమును కట్టగలిగిన ప్రత్యక్షతను అనుగ్రహించు ప్రభా, అటు జ్ఞానం నాకు దయచే ప్రభా. ఈరోజు ఈ ఘనమైన సేవ నేను చేయగలుగుతున్నానంటే అది దేవుని కృప. దేవుని కృప ప్రియులరా. నలుగురు నిలబడితే మాట్లాడి చెప్పలేని నా బ్రతుకు ఈరోజు ఫేస్బుక్ లో చెప్పగలిగిన కృప దేవుడు ఇచ్చాడు. యూట్యూబ్ లో చెప్పగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇది దేవుడి కృప. పౌలు అంటున్నాడు, అందరికంటే నేను ఎక్కువగానే ప్రయాసపడ్డాను, అయినా కూడా ప్రయాసపడింది నేను కాదు, కృపయే ప్రయాసపడింది. దైవజనుడు పౌలును మనం చూసినట్లయితే దేవుని పరిచర్యలో పౌలు ఎంతగా వాడబడ్డాడంటే పానార్పణముగా పోయబడ్డాడట. చదవండి, ఆ మాట చదువుకుందాం. పానార్పణముగా పోయబడ్డాడంట పౌలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడ్డాడు. చివరి వరకు దేవుని కొరకు తన యొక్క ప్రాణము ఈ భూమి మీద విడిచేంత వరకు కూడా తను ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు, పానార్పణముగా పోయబడ్డాడు. పౌలు తనకున్నటువంటి యోగ్యతలన్నిటిని కూడా అతను నష్టపరుచుకున్నాడు. పౌలు ఎంత యోగ్యత కలిగిన వాడో తెలుసా లోకంలో? పౌలుకున్నటువంటి యోగ్యత ఎంత గొప్పదో తెలుసా లోకంలో? ప్రభు నిమిత్తము అవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. అవన్నీ కూడా ప్రభు కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టేశాడు. పౌలుకున్న యోగ్యతలు ఒకసారి చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 2 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. 8వ దినమున సుమతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి
హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిచయుడనై ఆసక్తి విషయమును సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్రుడనై ఉంటుని. లోకంలో చాలా గణతులు ఉన్నాయి. అతడు ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్రమును బట్టి పరిచయుడు, అనింద్యుడు. వాటన్నిటిని కూడా పౌలు దేవుని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. తృణప్రాయముగా ఎంచుకుని దేవుని పరిచర్యకు వచ్చాడు. పరిచర్యలు కూడా దేవుడు చాలా కృపనిచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి ఉద్యోగము మనకున్న సామర్థ్యం వల్ల కలిగిందని అనుకుంటున్నారా? నీవు కలిగి ఉన్న ఉద్యోగం నీ సామర్థ్యం అని అనుకుంటున్నావా? నీకులాగా చదువుకున్న వాళ్ళు లోకంలో లేరా? నీకే ఎందుకు ఇచ్చాడా ఘనత? దేవుని కృప. మనలాగా చేతి పని చేసే వాళ్ళు లోకంలో లేరా? మనం దీవించబడినంతగా వాళ్ళకి లేని దీవెన మనకి ఎందుకు వస్తుంది? దేవుడు కృప కాదా? దేవుడు మనకిచ్చిన భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కుటుంబమైనా, ఆస్తి అయినా, సంపద అయినా, ఏదైనప్పటికీ కూడా సంఘములో పరిచర్య చేయగలిగిన సామర్థ్యమైన ఇది దేవుని కృప మాత్రమే. దైవజనుడు పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలన అయినది మాత్రమే. ప్రయాసపడింది కృప మాత్రమే, నేను కాను. ఒకటి దైవజనుడు పౌలు తనకున్న యోగ్యతలను బట్టి అతిశయపడట్లేదు, తగ్గించుకుంటున్నాడు. నేను అయోగ్యుడను, యోగ్యత లేని వాడనని ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని బలమైన హస్తం కింద దీనుడిగా ఉన్నాడు. తన ప్రాణార్పణముగా పరిచర్య కొరకు పోయబడిన వాడు. చూడండి, మరో మాట కూడా మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. చూసారా? ప్రతి విశ్వాసిని దేవుని కొరకు సిద్ధపరచడానికి, నశించిపోతున్న ప్రజలను రక్షణలోకి నడిపించడానికి, రక్షణ పొందిన బిడ్డలను పరలోకానికి సిద్ధపరచడానికి దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడుతున్నాడట. మరలా చేద్దాం మాట. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితోనూ సంతోషింతును. పరిచర్యలో వాడబడుతూ కరిగిపోతూ దేవుని స్తుతిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. అదే నా ధన్యత అనుకుంటున్నాడు పౌలు. దేవుని యొక్క పరిచర్య కొరకు ఖచ్చితంగా వాడబడిన గొప్ప దైవుడని, దైవజనుడని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. నిశ్చయంగా అతడు గొప్ప దైవజనుడు, అంతే. అంత యోగ్యత, అంత కృప పొందినవాడు పౌలు. అటువంటి గొప్ప దైవజనుడు చెప్తున్న మాట, అపోస్తులని పిలువబడ్డకు నేను యోగ్యుడిని కాను, అపోస్తులందరిలో కల్లా నేను చివరి వాడను, నేను యోగ్యత లేని వాడను. ఈరోజు మన జీవితంలో మనము దైవజనుడు పౌలును మాదిరిగా ఉంచుకొందుముగాక. ప్రభు అయిన యేసయ్యను మన జీవితంలో మాదిరిగా ఉంచుకొందుముగాక. పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. ఎక్కడ మనలో అతిశయం రావడానికి వీలు లేదు. మనము అతిశయపడాలి. ఎప్పుడు అతిశయపడాలి? దేన్ని బట్టి అతిశయపడాలి? ప్రభువును బట్టి మాత్రమే మనం అతిశయపడాలి. చదవండి, మరో మాట కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడి నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు, అనగా యేసయ్య మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. యేసయ్య ద్వారా మనం పరలోక జ్ఞానాన్ని పొందుకున్నాం. యేసయ్య ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసయ్య ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసయ్య ద్వారా మనము విమోచించబడ్డాం.
మరి అతిశయపడడానికి మనకి ఏ యోగ్యత ఉంది? ఏం లేదు కదా. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయపడాలంట? యేసయ్యను బట్టి కదా అతిశయపడాలి. నేను గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను అని అతిశయపడాలి. నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, నాకు పొలం ఉంది, స్థలం ఉంది, రోజుకి నాకు 10,000 వస్తాయి, వీటిని బట్టి కాదు మనం అతిశయపడేది. దేవుడు కృప చూపకపోతే అన్నీ ఆగిపోతాయి. ఈ 2 నెలల్లో ఫీజులు పోయినాయి అందరే. ఆయన కనికరం చూపిస్తే కనుక మనకు బతుకులేదని ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలారా ప్రతి మానవుడు తెలుసుకున్నాడు. ఈ కరోనా వ్యాధి రావడం వలన ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. శాస్త్రజ్ఞులు కానీ ఎవ్వరు కూడా అతిశయపడడానికి వీల్లేదు. మా దేశం గొప్పది, మా దేశం పెద్ద పెద్ద దేశాలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. గజ గజ వణికించేసింది చిన్న కంటి కనిపించినటువంటి ఆ యొక్క పురుగు. ఎవరు పంపించారు దాన్ని? మనిషి గర్వాన్ని అనపడానికి దేవుడే పంపించాడు. దేవుడి కనికరం లేకపోతే, కృప లేకపోతే ఈ భూమి మీద బ్రతికి మనము బట్ట కట్టడానికి అవకాశం లేదని, దేవుని దైవలే మనం బ్రతుకుతామన్నా మన విషయాన్ని, ఆ స్పష్టతని దేవుడు మనకి ఈరోజు కలగజేశాడు. ఈరోజు దేవుడి యొక్క వాక్యం వింటున్నటువంటి మనము దేనిని బట్టి అతిశయపడుతున్నాం? నా భర్త బాగా సంపాదిస్తాడు, నా బాగా డబ్బులు తెస్తాడు, ఆర్థికంగా మేము స్థిరపడిపోయాము, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం ఉంది, మాకేమీ కదవలేదు. దేనిని బట్టి నీ అతిశయం? ఈ రోజున మనం యేసయ్యని బట్టి మాత్రమే అతిశయపడాలి. మనం కలిగి ఉన్నది ఏదైనా దేవుని కృప వలన మాత్రమే కలిగి ఉన్నాము. ఆమేన్. దైవజనుడు పౌలు అంటున్నాడు, అపోస్తలులందరిలో కల్లా నేను చివరి వాడును, కడపటి వాడును. అపోస్తలుని పిలువబడడానికి నాకు యోగ్యత లేదయ్యా, ఎందుకంటే నేను సంఘంను హింసించేవాడనై ఉన్నాను. ఈరోజు నేను పరిశుద్ధుని అని మనము చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే యేసయ్య రక్తం వలన మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఈరోజు మనం విమోచించబడ్డామంటే యేసయ్య రక్తంలో కడగబడ్డ ద్వారా, యేసయ్య ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాము, ఆయన వల్ల మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము, ఆయన వలన మనము ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్నాం. ఇది దేవుని కృప, ఇది దేవుని కృప. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఒకటి దైవజన పౌలు వలె తగ్గించుకున్న వారము కావాలి. ఆయన బలమైన హస్తం కింద దీనులము కావాలి. రెండవదిగా మనకి ఏ యోగ్యత కలిగి ఉన్నా దేవుని కృప వలన నేను కలిగి ఉన్నాను అని మనం చెప్పగలగాలి. అలా మనం చెప్పగలిగినప్పుడు దేవుని బిడ్డలారా మనకి దేవుడు కృప వెంబడి కృపనిస్తాడు. శాశ్వతమైన కృపకి మన అందరినీ కూడా యోగ్యులుగా మార్చివేస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలు పరీక్ష చేసుకుందాం. దేవుడు మనకి ఆయన ఇచ్చిన ఈ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొద్దకు రాకబడుపు మన స్థితి ఏంటి? ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన స్థితి ఏంటి? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మొదటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఈ స్థితి దేవుని కృప అని అనుకోకపోతే ఉన్న దేవుడిచ్చిన కృపను మనం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనలో అతిశయం కనబడడానికి వీల్లేదు. కాబట్టి అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే అలాగే కళ్ళు మూయండి. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉందాం. విన్న వాక్యాన్ని బట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలు పరీక్ష చేసుకుంటూ ఈ వాక్యం అనే అర్థం ముందుకు వచ్చిన మనందరం కూడా మనం కళ్ళను మూసి హృదయాలను తెరుచుకుని దేవుని యొక్క సన్నిధానములో మోకరించి ప్రతి వారు కూడా మన వ్యక్తిగత జీవితాలను పరీక్ష చేసుకుందాం. వ్యక్తిగత జీవితాల్లో ఉన్న లోపాలను సరి చేసుకుందాం. దైవజనుడు పౌలు అంటున్నాడు, అపోస్తులందరిలో కల్లా నేను చివరి వాడను, అపోస్తులని పిలవడానికి నేను యోగ్యుడను కాను. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం పరలోకముందున్నటువంటి దేవాది దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి మనం కలిగిన అర్హత ఏంటి? మన సామర్థ్యం వలన మనకి రక్షణ కలిగిందా? మనకున్న యోగ్యతను బట్టి దేవుడి రక్షణ మనకి ఇచ్చాడా? కేవలం దేవుని కృప కాదా? మన ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మనం దీవించబడ్డామంటే దేవుని కృప కాదా? ఇంతగా దేవుడు మన ఆశీర్వదించి ఆయన పనిలో వాడుకుంటుంటే ఇది దేవుని కృప కాదా? దేనిని బట్టి మనం అతిశయపడుతున్నాం? పశ్చాత్తాపడతాం దేవుని సన్నిధిలో. దేన్ని బట్టి అతిశయపడుతున్నాం?
నాకేమీ పర్లేదు అని నీ స్థితిని బట్టి నువ్వు అతిశయపడితే నువ్వు నష్టపోతావు. నాకేమీ పర్లేదు, నా దేవుడు ఉన్నాడు అని చెప్తే నువ్వు దీవించబడతావు. ప్రభుకి మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రతివారు 2 చేతులు ప్రభు వైపు చాపి, నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృపేనయ్యా. 2 హస్తాలు ప్రభు వైపు చాపి మనం చెప్తాం, యేసయ్యా నేనేమై ఉన్నాను అది నీ కృప వలనే అయ్యా. యేసయ్యా నేను ఏమై ఉన్నాను అది కేవలం నీ కృప మాత్రమేనయ్యా. నీ బలమైన హస్తము కింద దీనుడుగా ఉండే కృప నాకు ఇవ్వయ్యా. చెప్తాం, నీ బలమైన హస్తము కింద దీనుడుగా ఉండే కృప నాకు ఇవ్వయ్యా. తగ్గింపు జీవితం కలిగి ఉండే కృప నాకు ఇవ్వయ్యా. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ ఉదయకాలపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో నాయన నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరూ మీరు దర్శించినందుకు దేవా మీకు స్తోత్రాలు నాయన. 2 నెలలు భయంకరమైన కరోనా వ్యాధి నాయన భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉంటుండగా మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడి నాయన సంరక్షించి నా దేవా మీ స్తోత్రాలు. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్ల మాత్రమే అయ్యున్నామని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, దైవజన పౌలు అంటున్నాడు, అపోస్తులందరికన్నా నేను కడపటి వాడను, చివరి వాడను, అపోస్తులని పిలువబడడానికి నేను యోగ్యుని కాను. ఎంతో ఘనమైన పరిచర్య చేసిన దైవజనుడైన పౌలు తాను తగ్గించుకున్నట్లుగా మేము కూడా నీ సన్నిధిలో తగ్గించుకునే కృప మాకివ్వండి. దీనులుగా ఉండే కృప మాకివ్వండి ప్రభువా. మేము కలిగి ఉన్న ఈ స్థితి కేవలం నీ కృప వల్ల మాత్రమే కలిగింది నాయన. నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నానని చెప్పిన పౌలు వలె నాయన మేము కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము అయ్యా. మేము చేస్తున్న ఉద్యోగము నీ కృప, వ్యాపారం నీ కృప, చేతి పని నీ కృప, ఇల్లు, సంపద, ఉద్యోగము, వ్యాపారం అన్నీ నీ కృపేనయ్యా. నీ కృప వల్ల మాత్రమే మేము ఈ రీతిగా ఉన్నాము తండ్రి. నీ పరిచర్లో మేము వాడబడుతున్నామంటే నీ కృప, మందిరానికి ఏదైనా అర్పణ తీసుకురాగలుగుతున్నామంటే అది నీ కృప నాయన. అయ్యా, ఇది కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన. దేవా, నీవు నాకు ఇచ్చిన కృప నిష్ఫలము కాలేదంటున్నాడు నాయన. మీరు మాకు ఇచ్చిన కృపను మేము నాయన వ్యర్థపరచుకోకుండా నీ కృపలో వాడబడే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నీ కృపలో వాడబడే కృప మాకు ఇవ్వండి ప్రభా. దైవజనుడైన పౌలు వలె నీ పనిలో పారార్పణముగా పోయబడుదుముగాక, పారార్పముగా పోయబడు కృప మాకిచ్చుదురుగాక నాయన. మరణం వరకు నమ్మకంగా ఉండే కృపను మాకివ్వండి అయ్యా. నిన్ను బట్టి మాత్రమే అతిశయపడాలని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా ప్రభా అయ్యా, మా యొక్క జ్ఞానమునకు మూలం మీరయ్యా, మా నీతికి మూలం మీరయ్యా, మా పరిశుద్ధతకు మూలం మీరయ్యా, మా విమోచనకు మూలం మీరయ్యా. బ్రతికినంత కాలం నాయనా నీ బలమైన హస్తము కింద అధీనులుగా ఉండి నాయనా నీ కృపలోనే ముందుకు సాగగలిగిన వారముగా ఉండడానికి మాకు కనికరం చూపించండి. ఈ లైవ్ లో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఓ లైవ్ లోకి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి వాని ఆక్రతలు మీరు తీర్చండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి కుటుంబంలో దరిద్రత యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి బిడ్డలో సమృద్ధిలోకి నడిపించబడుదురుగాక. వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించుదురుగాక. వారి కన్నీళ్లను నాట్యముగా మార్చివేయుదురుగాక. ప్రతి కుటుంబాన్ని నిండారా దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మా ప్రాంతాల్లో నాయన ఇదిగో తండ్రి నాయన ఎంతమంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు వారందరూ మీరు ముట్టి స్వస్థపరచండి. మా దేశంలో 130 కోట్ల మంది ప్రజలు మీరు దర్శించి మేలు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మా ప్రాంతాల్లో ఆరాధన చేసుకోవడానికి జూన్ నెల 8వ తారీఖు నుంచి అయ్యా మీరు మార్గాలు తెరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా జూన్ నెల అయ్యా తండ్రి వచ్చే నెల 8వ తారీఖు నుంచి ఆరాధనలు ప్రారంభించబడుతుండగా నాయన ఇక నాయన ఆరాధనలు కన్యలతో సేవకులుగా సంఘముగా మేమందరం కూడుకుని ప్రార్థన చేస్తుండగా దేశములో తండ్రి మిగిలినటువంటి వ్యాధిగ్రస్తులందరూ ముట్టి స్వస్థపరచుదురుగాక. మా దేశములకు సంపూర్ణ కరుణ లేని దేశముగా మా దేశమును మార్చుదురుగాక నాయన. ఓ పరిచయలు ప్రారంభించబడుతుండగా నీ కృపను విడుదల చేయండి ప్రభా. సంఘ బిడ్డలను సమకూర్చండి, సిద్ధపరచండి ప్రభా. మందిరాలకు సిద్ధపరచండి నాయన. పరిచయల పాలు పంపులు పొందడానికి సిద్ధపరచండి ప్రభా. మా ముందున్న దినాల పరిచయం ఇంకా విస్తరింపచేయండి తండ్రి.
అయ్యా తండ్రి నాయన, ఈ లైవ్ లో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించండి. మమ్మను, మా దేశాన్ని, మా సంఘాలను మీరు కాపాడమని సంపూర్ణమైన నీ చిత్తానికి అప్పగించుకుంటూ, నీ అధికారానికి లోబడుతూ, మేమేమై ఉన్నామో నీ కృపను ఒప్పుకుంటూ, యేసు పరిశుద్ధమైన నామం అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆయన సన్నిధికి కూడా వచ్చిన మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన బలమైన హస్తము కింద దీనులుగా ఉండే కృప, మనం ఏమై ఉన్నామో ఆయన కృప మాత్రమే అయి ఉన్నామని ఆయన యందు అతిశయించే కృప మనందరికి ప్రభు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధన ఈ లైవ్ లో ఎంత ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. జూన్ నెల 8వ తారీఖు తర్వాత ఆరాధనలు ప్రారంభించబడుతుండగా మళ్ళీ ఎటువంటి విపత్తులు దేశంలో కలగకుండా దేవుడు దేశంలో పరిస్థితులన్నీ మార్చి ప్రజలకి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాంగానికి ప్రభు క్షేమాన్ని కలగజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రైన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య నిబంధన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసము, సమాధానము ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకి, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, లైవ్ లోకి వచ్చిన ప్రతి వానికి, మన దేశానికి, మన ముందున్న పరిచర్లకు సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లైవ్ లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి వచ్చే ఆదివారం ఆరాధన కూడా మనం లైవ్ లోనే జరుగుతుంది. 7వ తారీఖు, మరి 8వ తారీఖు నుంచి మనకు అవకాశం ఇచ్చారు కనుక 8 తర్వాత జరిగేటువంటి ఉపవాస కూడికలైనా లేకపోతే మరి పరిశుద్ధాత్మ కూడికైనా అన్ని కూడా మరి మందిరాలను జరుగుతాయి. దాన్ని గమనించండి. మరి దేవినాల్లో జరిగే పరిచయలు దేవిలోను యథాప్రకారం జరుగుతాయి. వాంబేకాల్లో జరిగే గురువారం పరిచయం కూడా వాంబేకాలంలో జరుగుతుంది. దాన్ని గమనించండి. అక్కడ ఉన్న బిడ్డలు ఈ పరిచయలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. మరి ఇప్పటి వరకు లైవ్ లోకి వచ్చినటువంటి మీ అందరిని బట్టి మరోసారి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు మీరందరూ కూడా పరిచర్యలో పాలు పంపులు పొందడానికి మీ అందరూ కూడా సిద్ధపడండి. ప్రభు ప్రతి ఒక్క నిండారా దీవించును గాక. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి, కలిసే వాళ్ళు కలవండి. ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.